నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. సీమలో చంద్రబాబు బిగ్ ప్లాన్, ఒక ప్రత్యేక ఫోకస్ పెట్టారట. ఏంటి, ఎలక్షన్కి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది, ఇప్పుడే ప్రత్యేక ఫోకస్లు ఎందుకు, ప్లాన్లు ఎందుకు అంటే ఫ్యూచర్లో రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవ్వరూ కూడా దాన్ని జడ్జి చేయలేరు. ఎందుకంటే గతాలు చెప్తున్న సత్యాలు ఇవన్నీ కూడా. వైఎస్ఆర్సీపీ ఏమైంది 2019లోని అద్భుతం అన్నారు. వైనాట్ 175 అనే స్లోగన్తో ముందుకు వెళ్ళారు. అద్భుతంగా ఆయన సభలకు కూడా జనాలు వచ్చేవారు. కట్ చేస్తే 11 సీట్లకు పరిమితం అయిపోయిన నేపథ్యం. 2014 నుంచి 19లో చూసుకుంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిని సీనియారిటీకి పట్టం కట్టారు. 2019లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేమే అన్నారు. ఏమైంది, వర్కౌట్ కాలేదు. సో 2029 కూడా ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. ఎవరికి వాళ్ళు గెలుపు ధీమాలు వ్యక్తం చేస్తుంటారు, మాకు తిరగలేదు, మేమే గెలుస్తామని. కానీ ప్రజల దగ్గరికి వెళ్ళేసరికల్లా ఏం వ్యతిరేకత ఎప్పుడు ఎలాగా ముంచుకొచ్చిందో అర్థం కాదు. అందుకనే ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. గ్రేటర్ రాయలసీమపై చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్ట్రాటజీని రంగంలో దింపారట. తమ్ముళ్లకు అర్థం కాలేదా? కూటమిలో ఎక్కువగా వినిపిస్తున్న నినాదం రాయలసీమ. ఈ ప్రాంతంపై పట్టు కోసం పలుమార్లు నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనండి, లోకేష్ గారు అనండి. అయితే గ్రేటర్ సీమలో సత్తా చాటాలని చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాంతంలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండడమే కాకుండా పునర్విభజనలో కొత్త నియోజకవర్గాలు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి ఎక్కువగా స్వింగ్ ఓటర్లు, రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇంకా సీమ అనేసరికి ఏమొస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ అయినప్పటికీ కూడా ఎక్కువగా వినిపించేది రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. సీమ వాళ్ళ అడ్డ, సీమ సింహాలు వీళ్ళందరూ అని చెప్పి పదే పదే మాట్లాడుకుంటే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరనే, తెలుగుదేశం పార్టీ ఎవరనే, వాళ్ళకున్న ఓటు షేర్ ఎప్పుడు కూడా వాళ్ళకి ఓటు షేర్ ఉన్నది. కానీ నువ్వా నేనా అన్నట్లుగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మిగతా ప్రాంతాల మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఒక్కరు రాయలసీమే అని కాదు, కానీ మిగతా ప్రాంతాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ఎన్నికల్లో మనం చూసుకుంటే వచ్చిన సీట్లకు తప్పి ఉభయ గోదావరి జిల్లాలో అవనియండి, లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతాలు అవనియండి, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. కాపు సామాజిక వర్గం అక్కడ డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటారు. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీళ్ళతోటే 15 సంవత్సరాలు ఉంటారన్నారు. కాబట్టి ఎంత కాదనుకున్నా, ఎంత వ్యతిరేకత వచ్చినా, లేకపోతే ఇంకోటి వచ్చినా, ఎవరేమనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఆ సామాజిక వర్గం లేకపోతే ఆ యువత తమ హీరోకి అండగా నిలబడతారు. సో ఆ ఓట్ శాతం ట్రావెల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ పెద్దగా కూటమికి ప్రాబ్లం ఉండదని అంచనాలు వేస్తున్నారట. మరి రాయలసీమ విషయానికి వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కూడా రాయలసీమలో జనసేన పార్టీకి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నంత పట్టు లేదు, అంత బలమైన నాయకులు కూడా అక్కడ లేరు అన్నది నిజం. మరి ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని అలా వదిలేస్తే రానున్న ఎన్నికల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందుకే ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి. అలాగే కడపలో 10 నియోజకవర్గాలు, మరి కర్నూలు 14, చిత్తూరులో 14. సో ఈ మొత్తం సీట్ల నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్నది. మరి మిగిలిన సెగ్మెంట్లో పరిస్థితులను బట్టి చేంజ్ చేసే అవకాశం, అంటే ఇప్పటి నుంచి కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి నియోజకవర్గాల్లో బలపడాలని నేతలకు పదే పదే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆంతర్యం. టార్గెట్ 2029. మరి గ్రేటర్ సీమలో గత ఎన్నికల్లో కూటమి హవా చాటింది. పులివెందుల, పొంగనూరు, బద్వేలు వంటి కేవలం వేలపై లెక్కించే స్థాయిలోనే వైసీపీ విజయం సాధించింది. కానీ అదే విజయం 2029లో వస్తుందంటే అనుమానమే. కాబట్టి ఇప్పటి నుంచి జాగ్రత్త పడతాడు. మరి కూటమికి దక్కిన మెజారిటీ సీట్లు శాశ్వతమా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. కానీ పరిస్థితుల ప్రభావం చూపుతాయి అప్పుడు టైంని పెట్టి. మరి సీరియస్గా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడంలో ఉన్న ఆంతర్యం కూడా ఇదే. గ్రేటర్ సీమలో విజయం దక్కించుకుంటే అధికారంలోకి వచ్చేందుకు రెడ్ కార్పెట్ పడుతుంది అన్నది అక్షర సత్యం. మరి బాబు మాటలు ఎంతమంది అమలు చేస్తారన్నది చూడాలి. అయితే అటు పవన్ కళ్యాణ్ కూడా రాయలసీమపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారు. టోటల్గా జగన్కు బలమైన సెగ్మెంట్స్పై వీళ్ళు ఇప్పటి నుంచే గుడి మొదలుపెట్టారు. మరి 2029 నాటికి మొత్తం చేంజ్ చేయాలనే ప్లాన్లో కూడా వీళ్ళు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఈ మొత్తం నేపథ్యం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాబల్యంతో ఈ ప్రాంతాల్లో ఏదైతే ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్లుగా ఉభయ గోదావరి జిల్లాలో అవనియండి, లేకపోతే కోస్తా ప్రాంతాలు అవనియండి, ఉత్తరాంధ్ర ప్రాంతాలు అవనియండి, ఈ ప్రాంతాల్లో ఆయన ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి 2024లో ఏదైతే ఇప్పుడు విజయం వీళ్ళు సాధించారో 164 సీట్లు, కనీసం 164 కాకపోయినా సరే వస్తే మంచిదే,
ఒకవేళ రాకపోతే పరిస్థితి ఏంటి? మ్యాజిక్ ఫిగర్ అన్నా సరే దాటాల్సిన అవసరం, అంటే 100 సీట్లన్నా కొట్టాలి. మరొక అంశం ఏంటంటే కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన అవుతున్నది కాబట్టి భారీగా సీట్లు పెడుతున్నారు. అంటే ఇప్పుడున్న సీట్లకి 40 to 50% సీట్లు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సీట్లలో కూడా ఎక్కువ మెజారిటీ సీట్లు సాధించిన వాళ్ళే గెలుపు సాధ్యమవుతుంది, అధికారాన్ని చేపడతారు. ఈ మొత్తం పరిస్థితులు చూసుకుంటే 240 నుంచి 250 సీట్ల వరకు కూడా వెళ్తాయి అంటున్నారు. మరి ఇన్ని నియోజకవర్గాల్లో ఉండాలంటే బలమైన అభ్యర్థులు ఉండాలి, అన్ని ప్రాంతాల మీద పట్టు ఉండాలి, రాయలసీమను కూడా వదిలేసే పరిస్థితి ఉండదు. జనసేన కూడా పార్టీని పూర్తి స్థాయిలో విస్తరించాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ స్థాయి నుంచి బలం పడే విధంగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే సభ్యత్వం ఉంటున్నదో దాన్ని కూడా ఎక్కువ పెంచే ఆలోచనలు చేస్తున్నారు. రాయలసీమ అవనివ్వండి, కోస్తా అవనివ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతం అవనివ్వండి, అన్ని పార్టీలకి చాలా కీలకంగా 2029 ఎన్నికల్లో తీర్పు ఉండే నేపథ్యం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా మళ్ళీ కూటమికి వెళ్ళాలన్నది వీళ్ళు చేయం. ఈసారి కానీ మళ్ళీ ఓడిపోతే ఇబ్బంది తప్పదు అని వైఎస్ఆర్సీపీ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే పాదయాత్ర మంత్ర, సక్సెస్ మంత్రాన్ని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా నియోజకవర్గాలు కూడా యాడ్ అవుతుండటంతో బలమైన అభ్యర్థుల్ని ఫస్ట్ చూస్తున్నారు, వ్యతిరేకత లేకుండా ఉండే విధంగా చూసుకుంటున్నారు సామాజిక వర్గ పరంగా. సో అన్ని వైపుల నుంచి కూడా పూర్తి స్థాయిలో గెలిపే ధ్యేయంగా 2029 టార్గెట్లుగా ముందుకు సాగుతున్న నేతలు. దానికి ముందస్తుగా అక్కడి నుంచి మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అదే సీమలో బాబు బిగ్ ప్లాన్. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.